ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా అండ్ అట్లానే జిహెచ్ఎంసి అండ్ ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా ఇట్లా అందరూ కూడా ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంటు అందరం కూడా దీంట్లో ఈ ఇన్సిడెంట్ దీని మీద మేము వెంటనే ఈ ఆడిట్ని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఫీల్డ్ చెక్స్ చేస్తూ ఎవరైతే గనక ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగా పెద్ద ఎత్తున కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ డంప్ చేస్తున్నారో, డంప్ చేసి దాని ద్వారా రేపు ఏంటంటే ఎండేంజరింగ్ ఇది హ్యూమన్ లైఫ్స్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ, ఇటువంటి పరిస్థితులు మనం చాలా చూసాం. చాలా ఫైర్ యాక్సిడెంట్స్లో కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్గా ఎక్కడో చోట చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వటం, అది ఆ షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత అక్కడ డంప్ చేసినటువంటి సెల్లార్స్లో కానీ ఆ బిల్డింగ్లో ఏదైతే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందో అది అంటుకున్న తర్వాత ఫైర్ అంతా కూడా బిల్డింగ్లకి అంతా మొత్తం వ్యాప్తి చెందటం, తద్వారా దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణానికి హాని కలిగినటువంటిది ఎన్నో ప్రాణాలు మనం పోవటం చూసాం. ఈ నేపథ్యంలో ఈ ఫైర్ సేఫ్టీ ఆడిట్ దీని గురించి హైడ్రా ఫైర్ ఎన్ఓసీస్ అంతా కూడా అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్న వాటిలో మేము ఇప్పుడు జారీ చేస్తున్నాం. అండ్ ఫైర్ సేఫ్టీ దానికి సంబంధించి కూడా మేమందరం కూడా అధికారులందరం కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద సమగ్రంగా చర్చించుకొని రేపటి నుంచి ఈ ఫైర్ సేఫ్టీ వైలేట్ ఎవరైతే చేస్తున్నారో, అంటే ఈ స్టోర్ చేసినటువంటి గూడ్స్ అవన్నీ కూడా విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగా ఎవరైతే చేస్తున్నారో అటువంటి బిల్డింగ్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా అధికారులందరూ కూడా దీనికి మొత్తం సన్నాహితులై ఉన్నాం. రేపటి నుంచి ఇటువంటి ఎవరైతే బిల్డింగ్స్ వైలేట్ చేస్తున్నట్టు ఉన్నాయో వాటిని సీజ్ చేయటం, చట్టపరంగా సీజ్ చేసి ఆ బిల్డింగ్ ప్రెమిసెస్ని మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి వారి మీద చట్టపరంగా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చేయటం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం.